श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
బాబా సాయి 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 బాబా
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత బివి దేవ్ నిన్నటి తరువాయి. ఒకటి, జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ పడడం ఒకటే చాలదు, సద్గురువుకు సర్వస్వ శరణాగతి చెందాలి. 2, ఊరకే ప్రశ్నించడం చాలదు, నిజమైన ఆసక్తితో ఆధ్యాత్మిక ఉన్నతిని మోక్ష సాధనను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నించాలి. దురుద్దేశంతో గాని దుర్బుద్ధితో గాని గురువును ఇరికించడానికి గాని వారి తప్పులు ఎంచడానికి గాని కాలక్షేపానికి గాని ప్రశ్నించకూడదు. 3, సేవ అంటే ఇష్టం ఉన్నప్పుడు చేసేది, లేనప్పుడు మానేది కాదు. ఈ శరీరానికి యజమాని తను కాదని, ఇది గురువుకు చెందినదని, కేవలం గురువుని సేవించుకున్నట్టు కొరకే ఈ శరీరం ఉన్నదని భావించాలి.
ఈ విధంగా చేస్తే శ్లోకంలో చెప్పినట్లు సద్గురువు జ్ఞానాన్ని బోధిస్తారు అని బాబా చెప్పారు. కానీ గురువు అజ్ఞానాన్ని బోధించడం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. బాబా జ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా? అజ్ఞానాన్ని నిర్మూలించడమే జ్ఞానం. జ్ఞానేశ్వరి 18వ అధ్యాయం 87వ శ్లోకంలో ఇలా ఉంది: ఓ అర్జున, అజ్ఞాన నిర్మూలన ఈ విధంగా ఉంటుంది. కళ నిద్ర అదృశ్యమైతే నీవుగా మిగులుతావు. అలాగే అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం మిగులుతుంది. భగవద్గీత 16వ శ్లోకం గురించి జ్ఞానేశ్వరి 83వ పద్యంలో ఇలా ఉంది: అజ్ఞానాన్ని నశింపజేయడమే జ్ఞానమని కాక, జ్ఞానానికి ప్రత్యేక నిర్వచనం ఏదైనా ఉందా? చీకటిని పారద్రోలడమే వెలుగు, ద్వైతాన్ని నశింపజేయడమే అద్వైతం. ద్వైతాన్ని నశింపజేయడం గురించి మాట్లాడేటప్పుడు అద్వైతాన్ని గురించి, చీకటిని పారద్రోలడం గురించి మాట్లాడేటప్పుడు వెలుతురు గురించి ప్రస్తావిస్తాము. అద్వైతమును పొందాలంటే ద్వైత భావమును మనలో నుంచి తీసివేయాలి. అదే అద్వైత స్థితిని పొందడం. ద్వైతంలోనే ఉండి అద్వైతం గురించి ఎవరు మాట్లాడగలరు? ఎవరైనా ఆ స్థితిని పొందితే తప్ప ఆ వాస్తవాన్ని గ్రహించడం ఎలా సంభవం? శిష్యుడు కూడా మూర్తిభవించిన జ్ఞానమే. సద్గురువు శిష్యుని మధ్య ఉన్న భేదము వారి మనోవైఖరి, సత్యాన్ని గ్రహించుట, అద్భుత మానవాతీత శక్తి, సాటిలేని సామర్థ్యము, దివ్య శక్తి సంపన్నత. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మానవ రూపం ధరించినవాడు. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము, అస్తిత్వము, దివ్యశక్తి, జ్ఞానము కొంచెం కూడా మార్పు చెందదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన అజ్ఞానము తాను శుద్ధ చైతన్యమనే సత్యాన్ని దృష్టికి రానియకుండా కప్పివేస్తుంది. భగవద్గీత 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః లో చెప్పినట్లుగా, నేను సామాన్య జీవుడను, దీనుడను, అల్పుడను అని శిష్యుడు అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానమనే మూలాలను నిర్మూలించి ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనని జన్మల నుండి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్ని జన్మలెత్తినా శిష్యునిలో ఆ భావాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. తాను అల్పుడను అని అనుకుంటున్న శిష్యునికి గురువు అనేక జన్మల నుండి నీవు దైవానివి, శక్తిమంతుడు, సంపన్నుడు అని బోధించగా తాను నిజంగా దైవమన్న సత్యాన్ని కొద్ది కొద్దిగా గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవిని లేక అహంకారమని, దైవము జగత్తు తన నుండి భిన్నమన్న ఆలోచన ఎన్నో జన్మల నుండి నిరంతరంగా కొనసాగుతున్న ఒక భ్రమ. దీనిపై ఆధారపడి చేసిన కర్మల ఫలితంగా అతను సుఖాన్ని, దుఃఖాన్ని లేదా ఈ రెంటి యొక్క మిశ్రమాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భ్రమను, తప్పిదాన్ని, అజ్ఞానపు మూలాలను నిర్మూలించేందుకై అతను విచారణను ఆరంభించాలి. ఈ అజ్ఞానము ఎట్లు మొదలైంది, అది ఎక్కడ ఉన్నది అన్న విషయాన్ని చూపించడాన్ని గురూపదేశం అంటారు. ఈ క్రింద చెప్పబడినవి అజ్ఞాన లక్షణాలు. 1. నేను జీవుడను. 2. ఈ శరీరమే నేను. 3. దేవుడు జగత్తు జీవుడు వేర్వేరు. 4. నేను దేవుణ్ణి కాను. 5. శరీరము ఆత్మ ఒకటి కాదని తెలియకపోవడం. 6. దేవుడు జీవుడు జగత్తు ఒకటేనని తెలియకపోవడం. ఈ తప్పులను శిష్యుని దృష్టికి తెస్తే గాని దేవుడు, జీవుడు, జగత్తు అంటే ఏమిటో, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటో, అవి ఒకదాని నుండి ఒకటి వేరైనవా లేక అవన్నీ ఒకటేనా అన్న విషయాన్ని తెలుసుకోలేడు. ఈ విషయాలన్నీ బోధించి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడానికి చేసే బోధ జ్ఞానాన్ని బోధించడమా, అజ్ఞానాన్ని బోధించడమా? జ్ఞానమూర్తి అయిన శిష్యునికి జ్ఞానాన్ని ఎందుకు బోధించాలి? ఉపదేశము శిష్యుడి తప్పులను చూపి అతని అజ్ఞానాన్ని నిర్మూలించడం కొరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు: 1. ప్రణిపాతం అంటేనే శరణాగతి చెందుట. 2. తను అంటే శరీరము, మన అంటే మనస్సు, ధనము అంటే ఐశ్వర్యము, వీటన్నిటినీ సమర్పించుటే శరణాగతి. 3. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తునికి సర్వము వాసుదేవమయమే. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగాను, గురువు శిష్యుని వాసుదేవునిగాను భావిస్తారు. శ్రీకృష్ణుడు వారిద్దరినీ తన ప్రాణము, ఆత్మలుగాను భావిస్తాడు. అటువంటి గురువులు, శిష్యులు ఉన్నారని శ్రీకృష్ణునికి తెలియబట్టే వారిని గురించి అర్జునుడికి చెప్పాడు. అట్టి వారి గొప్పతనం అందరికీ తెలియాలని శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. దేవ్ గారు
13/12/1936 చెప్పిన విషయాలు. యేసుక్రీస్తు వలె బాబా కూడా కుష్ఠరోగం, గుడ్డితనము, చెముడు, పక్షపాతం మొదలైన రోగాలు నయం చేశారు. దయ్యాలు, క్షుద్రశక్తులు, మంత్రప్రయోగాల బారి నుండి కాపాడారు. పతితులను పావనులుగా మార్చారు. దుర్మార్గులను సన్మార్గులుగా చేశారు. ఆ వివరాలన్నీ నాకు స్పష్టంగా తెలుసు. దుర్గుణాల వల్ల బాబా ఆగ్రహించిన సంఘటనలు చాలా ఉన్నాయి. నాకున్న లోభ గుణాన్ని, ధన వ్యామోహాన్ని ఎలా నివారించారో వివరిస్తాను. నా సర్వీస్ కాలం ముగిసిన తర్వాత నా ఉద్యోగాన్ని 3 నెలల పాటు పొడిగించారు. ఆ 3 నెలలు కూడా ముగిసిన తర్వాత మరో సంవత్సరము సర్వీస్లో ఉండాలని ఆశపడ్డాను. నా సర్వీసు మరో సంవత్సరం పొడిగించడం అభ్యర్థించాను. కలెక్టరు నా అభ్యర్థనను పరిశీలనకు పంపారు. అందరూ చర్చించటం మీదట నా సర్వీసు 1 సంవత్సరం పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సమయంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఇంకొకరితో కూర్చుని ఉన్నారు. నేను బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా, ఈ పుస్తకాలు ఏమిటో నీకు తెలుసా? నేను, తెలియదు. బాబా, ఇవి నీ ఖాతా పుస్తకాలు. వీటిని నేను పరిశీలిస్తున్నాను. నేను, నా ఖాతా పుస్తకాలా? బాబా, అవును. ఇక్కడ చూడు, 17 తర్వాత 16 వస్తుందా, లేక 16 తర్వాత 17 వస్తుందా? నేను, 16 తర్వాత 17 వస్తుంది. బాబా, మరి నీ ఖాతాలో 17 తర్వాత 16 ఎలా వచ్చింది? నేను, అది ఎలా జరిగిందో బాబా. బాబా, చూడు, నీ ఖాతా ఇదిగో అంటూ తెరిచిన పుస్తకాన్ని నా వైపు విసిరారు. నేను దాన్ని పరీక్షించాను. అది నా ఖాతా పుస్తకమే. అవును, అవును బాబా, నా ఖాతాలో 17 తర్వాత 16 వచ్చింది. ఇది ఎలా జరిగింది అని అడిగాను. తర్వాత నేను ఆ కళ యొక్క అంతరార్థాన్ని గురించి ఆలోచించాను. అది నాకు బోధపడింది. సెప్టెంబర్ 18వ తేదీ 1936. శ్రీ శ్యామారావు జైకర్, చిత్రకారుడు. వయస్సు 70 సంవత్సరాలు. విల్లేపార్లే. నేను 1916-17 ప్రాంతంలో షిరిడీ వెళ్ళాను. అక్కడ నేను కొందరితో కలిసి నివసించేవాడిని. వాళ్ళు షిరిడీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను అక్కడే ఉన్నాను. నేను ఇతరులతో కలిసి ఉన్నప్పుడు నాకు డబ్బు బాగా వస్తుండేది. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు. నేను సమర్పించేవాడిని. ఆ వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అప్పుడు బాబా నన్ను దక్షిణ అడిగేవారు కాదు. నేను చెప్పకపోయినా వారికి నా పరిస్థితి తెలుసు. నా 16వ ఏట ఒక బ్రహ్మచారి నాకు శివమంత్రాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత ఒక సన్యాసి దీనికి తోడుగా శక్తి మంత్రాన్ని ఉపదేశించారు. నేను బాబా వద్ద వెళ్ళేటప్పటికి ఈ మంత్రోపదేశాలన్నీ జరిగి ఉన్నాయి. బాబా ప్రతి ఒక్కరిని వారి వారి గురువులను పూజించుకోమని, వారి గురువు ఉపదేశించిన మంత్రాలనే జపిస్తూ ఉండమని చెప్పేవారు. జో కరీతో అలే దోడ్ కరా. బాబా నైతిక విలువలు మా గురించి మాత్రం బోధించేవారు. ఉదాహరణగా, పవిత్రంగా ఉండమని, సత్యాన్నే పలకమని, అందరినీ సమాన దృష్టితో చూడమని చెప్పేవారు. నాకు షిరిడీలో కొంతమంది వ్యక్తులు తెలుసు. రాధాకృష్ణాయి దగ్గరికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. వెళ్ళవలసిన అవసరమూ నాకు రాలేదు. నానావళి నాకు బాగా తెలుసు. అతడు ఒక ప్రమాదకరమైన వ్యక్తి. బాబా అతనితో సావాసం చేయవద్దని నాతో చెప్పారు. మొదట నేను డాక్టర్ పిళ్ళే అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఒకసారి నానావళి డాక్టర్ పిళ్ళేని కొట్టాడు. అప్పటి నుండి అతని సావాసం మేము మానివేశాం. నానావళి బాబాను పూజించేవాడు కాదు, కానీ వారిని మర్యాదపూర్వకంగా చూసేవాడు. దుశ్చేష్టలు మానమని నానావళిని బాబా హెచ్చరించేవారు. బాబా ఒక్కోసారి అతన్ని కొట్టేవారు కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నేను షిరిడీలో ఉన్న 8 నెలల్లో బాబా నోటి గుండా ఎన్నో సూక్తులు, ప్రవచనాలు విన్నాను. కానీ నాకు ఇప్పుడు అవేవి జ్ఞాపకం లేవు. బాబా ఎప్పుడు అద్వైతాన్ని గురించి ఎవరితోనూ చెప్పగా నేను వినలేదు.
భక్తులు చాలా వరకు ఆరోగ్యము, ఐశ్వర్యము మొదలైన ప్రాపంచిక కోరికలను ఆశించి మాత్రమే బాబాను దర్శించేవారు. బాబా వారి కోరికలను నెరవేర్చేవారు. బాబా కృపా దృష్టి ఎప్పుడు నాపై ఉన్నందువల్ల నేను సంతృప్తిగా ఉన్నాను. నా 2 కుమారులు మరణించినప్పటికీ బాబా నాకు ధైర్యాన్ని కలుగజేశారు. బాబా మన అవసరాలకు అనుగుణంగా డబ్బు కూడా ఇస్తున్నప్పటికీ డబ్బును మాత్రమే ఆశించి వారి దగ్గరకు వెళ్ళకూడదు. బాబా తమ మసీదు గోడలన్నీ బంగారంతో చేసినవని, ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ సంపదనంతా బండ్లల్లో నింపుకొని తీసుకువెళ్ళాలని కోరుకునేవారు. కానీ అలా తీసుకుపోయేవారు ఎవరూ లేరని వాపోయేవారు. 17/10/1936 నాడు చెప్పిన విషయాలు. రావు బహదూర్ ఎంవి ప్రధాను నిలువెత్తు బాబా తైలవర్ణ చిత్రాన్ని గీయమని నన్ను కోరాడు. ఎందుకని నేను బాబాను గీయమని నన్ను కోరాడు. అందుకని నేను బాబాను స్వయంగా చూడడానికి మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను. మసీదుకి వెళ్ళి బాబాను పరిశీలించి చూశాను. వారు నన్ను అలాగే చూశారు. బాబా తైలవర్ణ చిత్రం వేయడానికి వారి అనుమతి కావాలి కనుక మాధవరావు దేశపాండే బాబా వద్దకు వెళ్ళి వారి అంగీకారం కోరాడు. అప్పుడు బాబా పేద ఫకీర్నైనా నాకు తైలవర్ణ చిత్రం ఎందుకు, శ్యామా నీవు నీ చిత్రాన్ని గీయించుకోరాదు అన్నారు. కానీ చివరకు చిత్రం వేసేందుకు బాబా అనుమతిని ఇచ్చారని శ్యామ వచ్చి నాతో చెప్పాడు. ప్రధాన్ నన్ను ఒక చిత్రాన్ని గీయమన్నాడు. కానీ నేను 3 చిత్రాలను గీశాను. ప్రధాను 2 చిత్రపటాలను తీసుకుని 3వ దానిని బాబా వద్దకు తెచ్చి బాబా స్పర్శతో పవిత్రం చేయించి దీక్షిత్కు ఇచ్చాడు. ఆ చిత్రపటాన్ని దీక్షిత్ బంగ్లాలో ఉంచి ఈనాటికి పూజించుకుంటున్నాడు. తర్వాత నేను బాబా పెద్ద చిత్రాన్ని మరొకటి కూడా గీశాను. చాలా సంవత్సరాలు దానిని ఉపయోగించకుండా ఉంచారు. ఇప్పుడు అది మసీదులో ఉంది. ఎంతోమంది భక్తులకు సాయి పట్ల భక్తి ప్రవర్తనలు పెంపొందించుకునేందుకు ఆ ఫోటో ఉపయోగపడుతుంది. బాబా నాపై ఎంతో దయ చూపేవారు. నేను బాబాతో పాటు ఇతర అన్ని విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. నేను ఒక విచిత్రమైన స్వభావం కలవాడిని. ఏ పనిని సక్రమంగా చేసేవాడిని కాదు. బాబాకు ఈ విషయం బాగా తెలుసు. ఒకసారి నేను చిన్న వెండి పాదుకలను చేయించి బాబా దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆ పాదుకలను బాబా స్వహస్తాల మీదుగా తీసుకొని పూజించుకోవాలని నా కోరిక. బాబా నా చేతిలోని పాదుకలను నన్ను చూశారు. వాటిని తమ చేతుల్లోనికి తీసుకున్నారు. కానీ వాటిని నాకు ఇచ్చేందుకు బదులు తమ చేతులు క్రిందికి వంచారు. ఆ పాదుకలు క్రిందికి జారి నేలపై పడిపోయాయి. నేను ఆ పాదుకలన్నీ పూజించదలిచి వాటిని తీసుకున్నాను. కానీ అదే రోజు సాయంత్రం మాసిన గుడ్డలతో పాటు నా జేబులో వెండి పాదుకలున్న చొక్కాను కూడా చాకలికి వేశాను. అవి తిరిగి నా దగ్గరకు రాలేదు. బాబాకు నా నిర్లక్ష్య స్వభావం తెలుసు. నేను ఎలాగో వాటిని చేజార్చుకుంటానని ముందే తెలుసు కనుక వాటిని పూజించేందుకు నా చేతికి ఇవ్వకుండా వారే చేజార్చి చూపించారు. నేను ఒక సందర్భంలో సంతానం లేని ధనవంతురాలైన ఒక మహమ్మదీయ గోషాశ్రీకి 4,000 రూపాయలు అప్పుగా ఇచ్చాను. నాది 8 మంది కొడుకులతో కూడిన పెద్ద కుటుంబం అయినందువలన డబ్బు వసూలు చేసుకోవడం తప్పనిసరి అయింది. కానీ ఆమె ఎంతకు డబ్బు పంపలేదు. బాబా నాపై దయ చూపి అప్పు వసూలు కావడంలో సహాయపడతారని తలచి నేను వారి వద్దకి వెళ్ళాను. బాబా ఆ దరిద్రపు సొమ్ము మనకు వద్దులే అన్నారు. నా డబ్బులు తిరిగి రాలేదు. ఆ స్త్రీ తన సంపదనంతా పోగొట్టుకుందని 2-3 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది. నేను బాబాను దర్శించినప్పటి నుండి ఎల్లప్పుడూ వారి ఫోటోను నాతోనే ఉంచుకునేవాడిని. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నివసించిన బాబా ఎప్పుడు నా వెంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని అసాధారణ రీతిలో కాపాడుతూ ఉండేవారు. కొన్ని సంఘటనలను ఉదహరిస్తాను. 1916లో మేము ముగాబత్తులోని గజానన్ రావు ఇంట్లో నివసిస్తున్నాము. ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ఉండేది. ఒక రాత్రి 2 గంటల సమయంలో దొంగలు మా ఇంటిలోనికి ప్రవేశించదలచి బాబా ఫోటో ఉన్న గదిలోని కిటికీ ఊచల్లో 2 వంచి తీసేయగలిగారు. ఇక ఆ సందుగుండా లోనికి ప్రవేశించి ఇల్లంతా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటి వెనుక భాగంలోని వరండాలో ఒక మంగలి నిద్రిస్తున్నాడు. అతనికి ప్రతిదినం
వేకువజామున 4 గంటలకు లేచి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే అలవాటు ఉంది. ఆ రోజు అతను ఎందుకు ఆశ్చర్యకరంగా 2 గంటలకే మేల్కొని ఇంటి వెనుకకు వచ్చాడు. అతన్ని చూసి దొంగలు పరుగు అందుకున్నారు. అతను ఆ దొంగలను చూసి దొంగలు దొంగలు అని పెద్దగా అరిచేసరికి మేమందరము లేచాము. దొంగలు ఇంటిలోనికి దూరకుండా సరైన సమయానికి మమ్మల్ని నిద్రలేపి మా ఇల్లు దోచుకొనబడకుండా బాబానే మమ్మల్ని రక్షించారని మేమందరము నిర్ధారించుకున్నాము. 1917లో మేము పూనాలో శిథిలావస్థలోనున్న ఒక ఇంటిలో నివసించే వాళ్ళము. శిథిలమైన పైకప్పు నుండి అప్పుడప్పుడు పెళ్ళలు రాలుతూ ఉండేవి. దీనిని నివారించడానికి కప్పు క్రింద వైపు గుడ్డను అంటించి పెట్టాము. ఆ ఇంటిలోని ఒక గదిలో బాబా ఫోటో ముందు కిరోసిన్ లాంతరు వెలుగుతుంది. దీపానికి కొంచెం దూరంలో సంవత్సరం వయసున్న నా బిడ్డ నిద్రిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఢబ్బమనే శబ్దం, పెద్ద శబ్దం వచ్చి మాకు మెలకువ వచ్చింది. ఏం జరుగుతుందోనని వెళ్ళి చూస్తే శిథిలమైన గోడల తాలూకు ఇటుకరాళ్ళు గుడ్డపై పడి గుడ్డతో పాటు క్రింద పడి ఉన్నాయి. నిజానికి ఆ కప్పు క్రిందంతా గుడ్డ ఉండి రాళ్లతో పాటు పడినందున బాబా ఫోటో మీద కాకపోయినా బిడ్డ మీద కానీ లాంతర్ మీద కానీ పడి ఉండాలి. కానీ బాబా సంకల్పం మరోలా ఉంది. ఆ గుడ్డ చిత్రంగా బిడ్డకు దీపానికి అడుగు దూరంలో పడింది. బిడ్డపై పడి ఉంటే బిడ్డ నలిగిపోయి ఉండేది. దీపంపై పడిన మంటలు అంటుకొని అగ్ని ప్రమాదానికి దారి తీసేది. ఈ విధంగా బాబా మమ్మల్ని కాపాడారు. 1917లో మేము సిడీ వెళ్ళి అక్కడ 10 నెలల పాటు నివసించాము. అప్పుడు మేము బాలాభావ్ అంటే శారదాబాయి ఇంట్లో ఉన్నాము. మేమున్న చిన్న వాటలో ఒక మూల కలుగులో ఒక పాము ఉండడంతో మాకు భయంగా ఉండేది. ఒక రాత్రి ఆ కలుగులో నుండి పాము బయటికి రావడం నా కుమారుడు మరికొందరు చూసి దాన్ని చంపేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। 1923లో 10 సంవత్సరాల వయస్సున్న నా కుమారుడు సురేంద్రకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతను అనారోగ్యంతో ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా కడుపులోని వాయువు నడుము నుండి ఛాతీ భాగముకు గుండె వైపుకు ఎగతన్ని తీవ్ర ఒత్తిడిని కలగజేసింది. పిల్లవాడు ఎగిసిపడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తున్నాడు. టైఫాయిడ్ వల్ల అతను బాగా నీరసించిపోవడంతో నేను వాడిని ముట్టుకోవడానికి గట్టిన మర్దన చేయడానికి భయమేసి వాడికి ఎలాంటి సహాయం చేయలేక బాబా అని ఆర్తిగా అరిచాను. వెంటనే వాయువు ఒత్తిడి తగ్గిపోయింది. ఆధ్యాత్మిక బోధ విషయంలో నేరుగా సలహాల రూపంలోనూ దక్షిణల విషయంలో సంజ్ఞల రూపంలోనూ బాబా సహాయం నాకు అందేది. ఒకసారి బాబా నాతో నీవెంత నాటుతావో అంతే ఫలితాన్ని పొందుతావు, జైసే కరేల్ తైసా భోగేల్ అని చెప్పారు. మరో సందర్భంలో మనం గురువును సేవించాలి, గురు సేవా కరావి అన్నారు. బాబా నాకు ఏ మంత్రము ఉపదేశించలేదు. కానీ నేను అంతకు ముందే నా 20వ సంవత్సరంలో ఒక గురువు నుండి ఉపదేశం పొంది వారు నిర్దేశించిన 12 సంవత్సరాల కాల పరిమితి కన్నా ఎక్కువే ఆ మంత్రాన్ని జపించాను. నైతిక విలువల గురించి, ప్రవర్తన గురించి బాబా ఎక్కువగా బోధించేవారు. ఒకసారి భక్తులతో ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి, ఇతరులను ప్రశ్నించి వారి యొక్క అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేముంది? ఆప్లా ఆపన్ హోవున్ పహానా త్యాలా విచారణాయాత్కాయ్ అర్ధ్ ఆహే అన్నారు. ఆ సమయంలో మాలో ఒకడు ఇతరులను సాయిబాబా సిద్ధుడా, అవతార పురుషుడా మొదలైన ప్రశ్నలు అడుగుతుండేవాడు. ఎవరికైనా బాబాను స్వయంగా దర్శించి వారితో బంధం ఏర్పరచుకొని స్వయంగా తనంతట తానే నిర్ధారించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతరుల భావాలను, అనుభవాలను తెలుసుకోవాలనుకోవడాన్ని బాబా నిరసించేవారు. బాబాకు అతి విధేయుడుగా పేరుగాంచిన దీక్షిత్ గురించి కూడా బాబా ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు. బాబా దీక్షిత్ను పిలిచి 30 రూపాయలు దక్షిణ అడిగారు. దీక్షిత్ తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. బాబా ఆ డబ్బును బాపు సాహెబ్ జోగ్ను అడిగి తెమ్మన్నారు.
దీక్షిత్ మసీదు ప్రాంగణం దాటకముందే బాబా అతనిని ఉద్దేశిస్తూ నిలకడలేని మనిషి అన్నారు. ఆ సమయంలో దీక్షిత్ ప్రతి విషయంలోనూ బాబాను సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవడానికి బదులు తన పాత అలవాటు ప్రకారం బాబాను గురించి విచారణలు జరుపుతూనే ఉన్నాడు. ఇదంతా బాబా సమాధి చెందడానికి కొంతకాలం ముందు జరిగింది. తరువాత దీక్షిత్ వైఖరిలో నిస్సందేహంగా మార్పు వచ్చింది. బాబా తమ అంతర్యామిత్వం ద్వారా కొన్ని నిదర్శనాలు ప్రసాదించి నా విశ్వాసం దృఢపడేట్లు చేశారు. ఒకసారి నేను వారి ముందు కూర్చొని ఉన్నాను. నా జేబులో 3 రూపాయలు మాత్రం ఉన్నాయి. ఇంటి ఖర్చులకు నా దగ్గర మిగిలి ఉన్న డబ్బు అదే. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ నిమోన్కర్ కూడా బాబా చెంతనే ఉన్నారు. బాబా నాతో మళ్ళా 4 ద్యావే అన్నారు. వారు రూపాయ అన్నట్లుగా నాకు సందేహం వచ్చింది. బాబా నన్ను 4 రూపాయలు దక్షిణ అడుగుతున్నారని తలచి నా జేబులో ఉన్న 3 రూపాయలు తీసి వారి ముందుంచాను. దీక్షిత్ 4 అడిగితే 3 ఇస్తున్నావేంటి అన్నట్లు సందేహంగా నా ముఖం వైపు చూశాడు. బాబా వెంటనే 4 ఎక్కడివి, ఉన్నవి 3 అన్నారు. దీనిని బట్టి బాబాకు నా జేబులో ఉన్నవి 3 రూపాయలేనని తెలుసు. అంతేకాదు నా పరిస్థితులన్నీ వారికి తెలుసునని గ్రహించాను. బాబా 4 రూపాయలు అడగడంలోని ఉద్దేశం నేను విధికి తలవంచి డబ్బులేమి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించడానికేనని నేను నమ్మాను. బాబాపై భారం వేసి అన్నీ బాబాయే చూసుకుంటారని, అవసరమైనప్పుడు వారే మన పరిస్థితులను చక్కదిద్దుతారనే నమ్మకం మనకు కలిగితే మన దగ్గరున్న డబ్బంతా చివరి పైసాతో సహా వారికి సంతోషంగా సమర్పించుకుంటాం. ఒకసారి బాబా నా వద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసి కుటుంబ అవసరాలను సైతం తీర్చలేని నిస్సహాయ స్థితిలో నన్ను నిలబెట్టిన మరో సంఘటన వివరిస్తాను. ఈ లీలలో బాబా సర్వాంతర్యామిత్వం వ్యక్తమవుతుంది. 1917 ఆషాఢంలో ఒకరోజు మసీదులో బాబా కూర్చున్న చోటుకు 20 అడుగుల దూరంలోనున్న సభామండపంలో కూర్చొని ఉన్నాను. వర్డే అను భక్తుడు బాబాతో మాట్లాడుతున్నాడు. అతను మసీదులో సత్యనారాయణ పూజ చేయడానికి అనుమతించమని బాబాను ప్రార్థించాడు. బాబా అనుమతించారు. కానీ తన దగ్గర డబ్బేమీ లేదని వర్డే చెప్పాడు. అప్పుడు బాబా నా వైపు చూపించి వెళ్ళి అతనిని అడుగు అన్నారు. వర్డే నా దగ్గరకొచ్చి సత్యనారాయణ పూజకు నా నుండి డబ్బులు తీసుకోమని బాబా ఆదేశించినట్లు చెప్పాడు. నాకు వర్డే బాబా భక్తునిగానే తెలుసు గాని అతనితో పెద్దగా పరిచయం లేదు. కానీ అతను బాబా తనను పంపారని చెప్పడంతో నేను డబ్బివ్వడానికి అంగీకరించి ఎంత కావలసి ఉంటుందని అడిగాను. అతను 2 రూపాయల 5 అణాలవుతుందని బదులు చెప్పాడు. ఆశ్చర్యకరంగా నా జేబులో ఉన్న మొత్తం డబ్బంతా సరిగ్గా 2 రూపాయల 5 అణాలే. ఇలా నా దగ్గర ఉన్న డబ్బంతా అడగడం బాబా లీలగా భావించాను. వెంటనే ఆ డబ్బును వర్డేకిచ్చాను. వర్డే వెళ్ళి కావలసిన పూజా సామగ్రిని కొని ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. బాబాను సత్యనారాయణ మూర్తిగా భావించి వారి 2 వైపులా అరటి పిలకలను పెట్టి పాలవెల్లి అంటే మండపం నిర్మించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా ఆక్షేపణ తెలిపారు. అరటి పిలకల మధ్యలో ఎప్పుడూ పెట్టుకునే ఫోటోలను లేదా మూర్తులను పెట్టి వాటినే పూజించమని ఆదేశించారు. కానీ వర్డే మిగతా భక్తులు బాబాను సత్యనారాయణ మూర్తిగా ఉండమని పట్టుబట్టారు. చివరకు భక్తుల ఒత్తిడికి లొంగి బాబా అనుమతించారు. శ్రీ సచ్చిదానంద జై సద్గురు శ్రీ సాయినాథని సరే బాబూజీకి జై. సత్యనారాయణ స్వామి కథాపట్నము క్రింద మండపంలో మొదలైంది. నాకు సత్యనారాయణ స్వామి కథ ఆలకించడం ఇష్టమే. నేను మసీదులో ఒకరిద్దరితో బాబా పక్కనే కూర్చుని కథా శ్రవణం చేస్తున్నాను. వెంటనే నా మనసులో ఆందోళన మొదలై సంఘర్షణగా మారింది.
ఒకవైపు సత్యనారాయణ స్వామి కథ పారాయణ, మరోవైపు బాబా ప్రత్యక్ష సన్నిధి. ఈ రెండిటిలో దేనిపై ధ్యాస పెట్టాలో నిర్ణయించుకోలేకపోయాను. పైగా పారాయణ చేస్తున్న పూజారి కన్నా ఎత్తులో కూర్చుని నేను కథ వినటం భావ్యం కాదు. దిగి వెళ్ళడమా లేక అక్కడే కూర్చుని వినడమా? ఈ సమస్యతో మదన పడుతున్నప్పుడు బాబా నా ఆలోచన పసిగట్టి దిగివెళ్ళు, అక్కడ కూర్చో అని ఆదేశించారు. వారు చూపిన స్థలం పూజారికి సమీపంలోనూ తక్కువ ఎత్తులోని ఉంది. ఆ విధంగా నేను ఏది నిర్ణయించుకోలేనప్పుడు బాబా నాకు పరిష్కారం చూపారు. ఆ కారణంగా హింసింపబడే మూగజీవుల పట్ల బాబా ఎంతో కరుణ చూపుతారని, ఆ జీవులకు గల ప్రమాదకర రుగ్మతులను తమ అద్భుత శక్తితో నివారించి వాటికి ఆశ్రమించి రక్షిస్తారని నిర్ధారించేందుకు ఈ సంఘటనే నిదర్శనము. నేను ఒకరోజు దీక్షిత్ వాడాలో వరండాలో ఉన్నాను. అప్పుడొక చిన్న తెల్ల కుక్కపిల్ల పెద్ద కుక్కలను తరుముతుండటం చూసి ఆశ్చర్యపోయాను. చిన్న కుక్క పిల్లకు పిచ్చి పట్టిందని, అది కరుస్తుందని భయపడి పెద్ద కుక్కలు పారిపోతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. కొందరు గ్రామస్తులు పిచ్చి పట్టిన కుక్కపిల్లను చంపాలని కర్రలతో దాని వెంటపడ్డారు. ఇదంతా జరుగుతుండగా నేను మసీదుకు వెళ్ళాను. ఆ కుక్కపిల్ల భయంతో పరిగెత్తి చివరకు మసీదులోనికి జొరబడి బాబా వెనక దాగింది. బాబాను శరణుజొచ్చితే తనను వారు కాపాడగలరని, గ్రామస్తులు బాబా వద్ద తనను ఏమీ చేసే సాహసం చెయ్యరని దానికి అనిపించినట్లుంది. దానిని తరుముతున్న గ్రామస్తులు దూరంగా నిలబడి కుక్కపిల్ల బయటికి వస్తే దానిని చంపాలని వేచి ఉన్నారు. నిస్సహాయమైన మూగజీవి పట్ల అనుమానుషంగా ప్రవర్తించినందుకు బాబా వారిని తీవ్రంగా తిట్టిపోశారు. కానీ అది పిచ్చిదని, దానిని తప్పకుండా చంపాలని వారు బదులు చెప్పారు. బాబా కోపంతో వాళ్ళని ఇంకా తీవ్రంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోమని ఆదేశించారు. ఇది జరిగే సమయంలో నేను డాక్టర్ పిళ్ళే బాబా దగ్గరే కూర్చొని ఉన్నాము. ఆ పిచ్చి కుక్క వల్ల మాకేదైనా ప్రమాదం సంభవిస్తేమోనని మేము భయపడ్డాము. చివరికి గ్రామస్తులు వెళ్ళిపోవడంతో ఆ కుక్క రక్షింపబడింది. బాబా ఎంతో దయతో దాని పిచ్చి నయం చేసి ప్రాణం కాపాడారని నేను పిళ్ళతో చెప్పాను. నిజానికి ఆ కుక్కపిల్ల పరిస్థితి ఏమిటో, దాని జబ్బును ఎలా నివారించారో, దానిని ఎలా రక్షించారో బాబాకు మాత్రమే తెలుసు. శ్రీ బాలకృష్ణ వామన్ వైద్య. నా మొదటి షిరిడి యాత్ర 1910-11లో జరిగింది. నేను నా కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ 4-5 రోజులు గడిపాను. బాబా మమ్మల్ని అందరినీ ఎంతో దయతో ఆదరించి ఆశీస్సులిచ్చారు. షిరిడి బయలుదేరక ముందే వారి కృప ప్రకటమయ్యింది. నేను సెలవు మరియు పాసుల కోసము GIP రైల్వే అధికారులకు అర్జీ పెట్టుకున్నాను. కానీ కొన్ని అర్జెంటు పనులు చేయవలసి ఉన్నందున నాకు సెలవు మంజూరు కావడానికి అవరోధం ఏర్పడింది. అయినప్పటికీ సాయి భక్తుడైన మా హెడ్ గుమస్తా పై అధికారికి నా సెలవు అర్జీ పంపాడు. నాకు సెలవు మంజూరయ్యింది. ప్రయాణంలో కూడా సాయి అనుగ్రహం మాకు లభించింది. మేము కోపర్గాం చేరేసరికి చీకట పడింది. అప్పుడు కోపర్గాం నుండి షిరిడీ వెళ్లే మార్గంలో దోపిడీ దొంగల భయం ఎక్కువగా ఉండేది. అందువల్ల మేము మాట్లాడుకున్న టాంగావాడు మమ్మల్ని ఉదయం వరకు అక్కడే ఆగిపోమ్మని చెప్పాడు. కానీ బాబా మనకు తోడున్నారని, వారు మనకు ఏ ఆపద కలగనివ్వరని అతనికి చెప్పి బయలుదేరాము. అప్పుడు మరికొందరు ప్రయాణికులు కూడా మా టాంగాతో పాటు వస్తామని చెప్పారు. ఈ విధంగా మాకు ఆ సమయంలో తోడు దొరికింది. దారిలో మాకు కొన్ని టాంగాలు షిరిడీ నుండి వస్తూ, కొన్ని షిరిడీ వెళుతూ కనిపించాయి. ఇలా దారి దోపిడీ సంఘటనలేమీ జరగకుండా బాబా మాకు సహాయపడి మమ్మల్ని క్షేమంగా షిరిడీ చేర్చారు. మేము షిరిడీలో దిగేటప్పటికి రాత్రి 1 గంట అయ్యింది. సాటేవాడలో బస చేశాము. మరుసటి రోజు సంక చతుర్దశి కావున ఉపవాసం ఉండాలి. అందుకని ఈరోజు నిరాహారంగా ఉండకుండా నాతో పాటు ఏదో కొంత పలహారము చెయ్యమని బలవంతము చేసి నా కుటుంబ సభ్యుల చేత తినిపించాను. తరువాత మేము నిద్రపోయాము. మరుసటి రోజు బాబా నిద్ర మేల్కొని స్థానిక భక్తులతో, రాత్రి నా బిడ్డలు వచ్చారు, మీరెవరూ వారిని ఆదరించలేదు, తినడానికి ఏమీ ఇవ్వకుండా ఉపవాసం ఉండేటట్లు చేశారు అన్నారు. ముజా లేకరే ఆలి త్యానా ఉపాసి కోని పాహిలే.
నాహి కాలేజే గేతాల్ నహి త్యాన ఉపాసి టేవిల అని కోపముగా అరిచి వారిని అక్కడి నుండి తరిమివేశారు. ఇది ఒక అర్థములో సరైనదే. ఉపవాసం ఉండే రోజు భోజనము చేయకుండా పలహారం మాత్రమే తీసుకుంటాము. రాత్రి మేము భోజనము చేయలేదు, పలహారం మాత్రమే తీసుకున్నాము. కాబట్టి ఉపవాసం ఉన్నట్లే లెక్క. ఈ మాటల వల్ల బాబాకు మా పట్ల ఉన్న పితృవాత్సల్యము, మా బాగోగుల పట్ల బాబాకున్న శ్రద్ధ తెలిసింది. ఆ భక్తులు వచ్చి మాకు బాబా అన్న మాటలు చెప్పి మేము రాత్రి పలహారము తీసుకున్న సంగతి బాబాకు తెలియజేయమని, మాకు ఆదరణ లభించిందని చెప్పమని అభ్యర్థించారు. తర్వాత మేము మసీదుకెళ్ళి బాబాను దర్శించినప్పుడు వారితో అలాగే చెప్పాము. బాబా నన్ను చూస్తూనే నీకు మంచి జరిగింది, తుజే కళ్యాణ్ ఓ ఈల్ అని దీవించారు. మా కుటుంబ సభ్యులందరిని కూడా అలాగే ఆశీర్వదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీకి. తర్వాత ఒకరోజు మేమున్న వాడాలో భోజనం తయారు చేసుకున్నాము. మధ్యాహ్నం కూడా మా బసకు వచ్చి భిక్ష అడిగారు. నా భార్య వెంటనే వారికి రొట్టె కూర సమర్పించింది. మరొక రోజు ప్రత్యేకంగా బాబాకు నైవేద్యం తయారు చేసి సమర్పించాలని అనుకున్నాము. కానీ ఆ రోజు నైవేద్యం తయారు చేయడము ఆలస్యమైంది. ఈలోగా భక్తులందరూ నైవేద్యాలు మసీదుకి తీసుకెళ్లి బాబా ముందుంచారు. బాబా మా నైవేద్యం కొరకు ఎదురు చూస్తూ భక్తులను వేచి ఉండమన్నారు. నేను నైవేద్యం తీసుకొని వెళ్ళిన వెంటనే దానిని తమకు దగ్గరగా ఉంచమని చెప్పి తర్వాత మాకు ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. బాబాకు మా పట్ల ఉన్న కృప, ఆదరణను తెలుపుతాను. మేము బయలుదేరేటప్పుడు బాబా వద్దకెళ్ళి నా కుటుంబంతో సహా నాసిక్ వెళ్ళడానికి అనుమతించమని వేడుకున్నాను. నాసిక్ వెళ్ళు. అసలు నాసిక్కు వెళ్ళడమెందుకు? అక్కడ ప్లేగు వ్యాపించి ఉంది. వెళ్ళవద్దు. మీ పిల్లలు తీసుకొని మీరు వచ్చిన దారిని ఇంటికి తిరిగి వెళ్ళండి అన్నారు. నేను షిరిడీలో ఉన్న 3-4 రోజులలో ఒకరోజు మాధవరావు దేశపాండేతో మాట్లాడుతూ బాబా ఫోటోను బాబా చేతుల మీదుగా తీసుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవాలనే కోరికను వ్యక్తపరిచాను. ఆ పక్కనే ఉన్న బాబా వెంటనే నన్ను ఒక ఫోటోను తెచ్చుకోమని చెప్పి దానిని వారి చేతి స్పర్శతో పునీతం చేసి నాకిచ్చారు. నేను ఆ ఫోటోను ఈనాటికి నిత్యం పూజిస్తుంటాను. వారిని పూజించకుండా నేను భోజనం కూడా చేయను. మా తిరుగు ప్రయాణం అప్పుడు కూడా బాబా మాకు మార్గం చూపి మమ్మల్ని రక్షించారు. మేము వారి అనుమతి కోసం వెళ్ళినప్పుడు మీరిప్పుడు బయలుదేరడం మంచిది అన్నారు. మేము వెంటనే టాంగా మాట్లాడుకొని బయలుదేరాము. మా టాంగా కోపర్గాం స్టేషన్కి చేరేసరికి మేము ఎక్కవలసిన రైలు ప్లాట్ఫారం విడిచి వెళ్తుంది. అలా రైలు తప్పిపోవడము మంచి శకునంగా అనిపించలేదు. మేము ఆ రాత్రి కొన్ని గంటలు స్టేషన్లోనే గడిపి మరుసటి ఉదయం మన్మాడ్ రైలు ఎక్కాము. అప్పుడు తెలిసిన విషయం ఏమంటే ముందు సాయంత్రం బొంబాయి వెళ్లేందుకు మేము ఎక్కవలసిన రైలు ప్రమాదానికి గురి అయిందని, ఫలితంగా ఒక బోగి నుజ్జయిందని, బాబా నిరంతరం తమ బిడ్డలపై చూపే కరుణా దృష్టి వలన మేము ఆపద నుండి రక్షింపబడ్డాము. మేము షిరిడీలో ఉన్నప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగింది. బాబా భక్తుడు ఒకతను నా దగ్గరికి వచ్చి నాకు కొంత డబ్బివ్వండి, మీకు చందనమిస్తాను అన్నాడు. అలా అడగడము నాకు కోపం తెప్పించి ఇవ్వనన్నాను. అతను తిరిగి వెళ్తుండగా ఎందుకో నేను మనసు మార్చుకొని వెనక్కి పిలిచి నీకు కొన్ని నాణాలిస్తాను, చందనమివ్వు అన్నాను. కానీ అతను నిరాకరించి బాబా నుండి తనకు అలాంటి ఆదేశాలు లేవన్నాడు. వెంటనే నేను బాబా దగ్గరికెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాను. వారు విని సరే అన్నారు. నేను 1912లో రెండవసారి షిరిడీ వెళ్ళాను. ఈసారి నేను నా కుటుంబ సభ్యులతో కాక 2 ఆఫీస్ స్నేహితులతోటి వెళ్ళాను. నాకు కలిగిన దురదృష్ట సంఘటనలు, ఇతర బాధలు, విపత్తుల గురించి బాబాకు విన్నవించుకోవాలని తలచాను. కానీ వారు నేను చెప్పదలిచిన విషయాన్నంతా ముందే గ్రహించినట్లు నన్ను చూసిన వెంటనే నిశ్చింతగా ఉండు, భయపడకు అన్నారు. వారి కృప, అండదండలు ఉన్నంత వరకు నేను దేనికి భయపడనని వారికి బదులు చెప్పాను.
మేము ఆఫీస్కు ఒకరోజు మాత్రమే సెలవు పెట్టి వచ్చాము. అందువల్ల తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందిగా బాబాను ప్రార్థించాను. కానీ వారు నాకు అనుమతి ఇవ్వలేదు. బాబా నాకు ఏ ఆపద రాకుండా చూసుకుంటారు అని తెలుసు కాబట్టి నేను షిరిడీలోనే ఉంటానని నా స్నేహితులతో చెప్పాను. అనుమతి లేకుండా ఆఫీస్కు హాజరు కాకపోతే ఉద్యోగం ఊడుతుందని నా స్నేహితులు భయపడ్డారు. కానీ నేను ఉండిపోవడం చూసి బాబా మీద భారం వేసి వారు కూడా నాతోనే ఉండిపోయారు. బాబా 2-3 రోజులు మమ్మల్ని షిరిడీలోనే ఉంచి తర్వాత వెళ్ళడానికి అనుమతించారు. మేము తిరిగి వెళ్ళి సెలవు పొడిగింపు అర్జీ పెట్టాము. బాబా దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా సెలవు మంజూరైంది. నేను షిరిడీకి 2 సార్లు మాత్రమే వెళ్ళాను. 1916లో నా నివాసం బాద్రాకు మార్చాను. 1917-18 ప్రాంతంలో మేము నివసిస్తున్న ఇంటి వరండాలోనికి ఒక సాధువు వచ్చి 1 పైసా అడిగాడు. నా కుమారుడు అతనికి పైసా ఇచ్చాడు. కానీ సాధువు రూపం భిన్నంగా ఉన్న వాడికెందుకో సాయిబాబానే వచ్చారనిపించి మీరెవరో నాకు తెలుసు అన్నాడు. వారు శ్రీ సాయిబాబా ఆహే గాయకరూం నవనేం అన్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను వరండాలోనికి వచ్చి పాదాలకు నమస్కరించాను. వారి పాదాలకు నమస్కరించాను. తర్వాత ఇంటిలోనికి రమ్మని ఆహ్వానించాను. వారు లోనికి వచ్చారు. నేను తిరిగి పాదాభివందనం చేశాను. ఆ సాధువు నీకు తృప్తిగా ఉందా అని అడిగారు. నేను ఉందని చెప్పాను. తర్వాత వారు సీదా వస్తువులు అడిగారు. నేను సమర్పించాను. నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నువ్వు షిరిడీ రావాల్సిన అవసరం లేదని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇది 1917 ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత నేనెప్పుడూ షిరిడీ వెళ్ళలేదు. ఇన్ని సంవత్సరాలలో మాకెన్నో దురదృష్టకర సంఘటనలు, సమస్యలు వచ్చాయి. కానీ బాబా నా వెంటే ఉండి వాటిని ధైర్యంగానూ, సంతోషంగానూ ఎదుర్కొని పరిష్కరించుకునే శక్తిని ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. డిసెంబర్ 1వ తేదీ 1936 శ్రీ రామగిరి బువా. బాబా పిలిచే పేరు బాబూగిర్. సదా షిరిడి నుండి 4 మైళ్ళు చెందిన గంగగిర్ భక్తుడు. వయస్సు 76 సంవత్సరములు. షిరిడి. నేను చిన్నప్పుడు షిరిడీలోని పాఠశాలలో చదువుకున్నాను. నేను ఇప్పుడున్న ఇంటిలోనే మా ముత్తవ్వ గారి ఇల్లు మొదటి నుండి నివసిస్తున్నాము. సాయిబాబా మొదటి షిరిడీకి వచ్చినప్పుడు నేను విద్యార్థిని. అప్పుడు బాబాతో పాటు ధూప్ఖేడాకు చెందిన ఒక పటేల్ కూడా వచ్చాడు. ఆ పటేల్ షిరిడీకి చెందిన అమీర్భాయ్ కుమారుడు హమీద్కి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు వచ్చాడు. అప్పుడు బాబా 25-30 ఏళ్ల వయసున్నట్లు కనిపించారు. బాబా అమీన్భాయ్ ఇంట్లో అతిథిగా కొన్ని రోజులుండి తిరిగి పటేల్తో వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత బాబా ఒంటరిగా షిరిడీకి వచ్చారు. అప్పటి నుండి షిరిడీనే శాశ్వత నివాసం చేసుకున్నాడు. ధూప్ఖేడా పటేల్ తప్పిపోయిన తన గుర్రం కనపడినందుకే బాబా ఏ విధంగా సహాయపడింది చెప్తూ ఉండేవారు. ఆ విషయం నేను స్వయంగా ఉన్నాను. అతను తప్పిపోయిన తన గుర్రం కోసం వెతుకుతున్నప్పుడు సాయిబాబాను చూశాడు. బాబా అతన్ని దేనికోసం వెతుకుతున్నామని అడిగారు. తప్పిపోయిన గుర్రం కోసమని అతను చెప్పాడు. అప్పుడు బాబా, నీ గుర్రం అక్కడ సెలయేటి ప్రక్కన ఉంది చూడు అంటూ ఒకవైపుకు చూపించాడు. పటేల్ వెళ్ళి చూస్తే అక్కడ తన గుర్రం కనిపించింది. పటేల్ బాబాని చూసినప్పుడు వారి ముందు దుని వెలుగుతూ కనిపించింది. గుర్రం ఎక్కడున్నదని చెప్పటం తప్ప ఆ సందర్భంలో బాబా మరి ఏ అద్భుతాలు చేసినట్లు రామగిరి బువాకు గుర్తులేవు. బాబా షిరిడీకి వచ్చినప్పుడు వారికి నడుము క్రింద వరకు పెరిగిన పొడవైన జుట్టు ఉండేది. ఆకుపచ్చని కఫ్నీ ధరించి ఉండేవారు. జుట్టుని అంటిపెట్టుకొని ఉండే సన్నని టోపీ, దానిపై మరో కాషాయ రంగు టోపీ ధరించేవాడు. చిలిం అగ్గిపెట్టె ఉండేది.
భిక్షాటన చేసి జీవించేవారు. మసీదు పక్కనున్న ఇంట్లో నివసిస్తున్న శ్రీ సచిదానంద సద్గురు సాయి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। మసీదు ప్రక్కడున్న ఇంట్లో నివసిస్తుండిన యమునాబాయి అత్తహారు నారాయణ తేలి భార్య బాబాకు ప్రతిదినం సహం రొట్ట ఇస్తూ ఉండేది. అప్పుడు బాబా రోగులకు మందులు ఇస్తూ ఉండేవారు. మొయిద్దీన్ బాయ్ అల్లుడు ఒక మాంత్రికుడు. అతను బేలాపూర్లో నివసిస్తూ ఉండేవాడు. అతడు ఒకసారి షిరిడీ వచ్చాడు. ఏదో విషయంపై బాబా అతను తగాదా పడ్డారు. తరువాత బాబా షిరిడీ విడిచి 1-2 మైళ్ళ దూరంలో ఉన్న అడవుల్లో నివసించసాగారు. అక్కడ బాబా తరచూ పస్తులుండేవారు. ఎవరైనా వారి దగ్గరికి వెళితే వారిని కొట్టేవారు. వంజార్గాంకు చెందిన రామ్గిర్ బువా షిరిడీ వచ్చారు. వారు నీమ్గాంకు చెందిన నానాసాహెబ్ డేంగ్లేకు మరి కొందరు గ్రామస్తులకు బాబాను గురించి గొప్పగా చెబుతూ బాబాను చింతామణిగా అభివర్ణించారు. అప్పుడు బాబా ఒక తుమ్మ చెట్టు క్రింద కూర్చుని ఉండగా నానాసాహెబ్ డేంగ్లే వెళ్ళి వారికి నమస్కరించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు బాబా షిరిడీ తిరిగి వచ్చి వేప చెట్టు క్రింద ఉండసాగారు. ఆ వేప చెట్టు క్రింద ఒక సమాధి ఉందని బాబా స్వయంగా చెప్పారు. అక్కడ 4-5 సంవత్సరాలు ఉండిన తరువాత బాబా మసీదుకి వెళ్ళి దానినే తన నివాసంగా చేసుకున్నారు. వారు అక్కడే 50 సంవత్సరాలు నివసించారు. బాబా ఎప్పుడూ కుస్తీ పట్టలేదు. కానీ గంగహీర్ మొదట మల్లు యోధుడు. ఆయన దొండల్గాం పటేల్తో కుస్తీ పట్టి ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారు. అప్పటి నుండి ఆయన కుస్తీ పట్టడం మానుకుని సాధువుగా మారారు. ఈ సంఘటన దాదాపుగా బాబా మొదటిసారి షిరిడీ వచ్చిన రోజుల్లో జరిగింది. బాబా గంగగిర్లు ఒకరినొకరు గుర్తించారు. నేను నా జీవిత పర్యంతం దేశ సంచారిగా గడిపాను. కానీ అప్పుడప్పుడు షిరిడీకి తిరిగి వస్తుండేవాడిని. అందువల్ల బాబాను గురించి నాకు తెలిసిన విషయాలుగాక ఇతరుల నుండి విన్నవి కూడా నేను నిర్ధారించుకున్న తరువాతే మీకు చెబుతున్నాను. బాబాను గురించి కొన్ని అసాధారణమైన సంఘటనలు నాకు తెలుసు. ఒకసారి బాబా కళ్ళు వాచి బాగా ఎర్రబడ్డాయి. వారు మిరియాలను మెత్తగా నూరి ఆ మిరియాల కట్టుని కనురెప్పలపైన పట్టించారు. ఆ వ్యాధి తగ్గిపోయింది. మరోసారి ఒక ముస్లిం బాలుడు మసీదు వెనుకనున్న వేప చెట్టు ఎక్కి కాలు జారి కింద పడి మరణించాడు. ఆ క్షణమే మసీదులో ఉన్న బాబా దుఃఖంతో అరుస్తూ ముల్లా జోర్ మారిల్ అని పలికి తమ చేతులను శంఖం వల మడిచి ఊదారు. మసీదులోనికి వేప చెట్టు కనిపించదు. బాబా పై మాటలు అంటున్నప్పుడే బాలుడు క్రింద పడి మరణించాడు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంలో కూర్చుని ఉండడంతో వారి మాటలు విని వెంటనే నేను వెళ్ళి పడిపోయిన బాలుణ్ణి, చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూశాను. గ్రామంలో గడ్డివామి తగలపడిన విషయం కూడా నాకు తెలుసు. బాబా బాగ్జన్ మార్వాడితో గడ్డివామి తగలపడిపోతుంది, పరుగున వెళ్ళు అన్నారు. ఆయన వెళ్ళి చూస్తే అతని గడ్డివామి తగలపడుతుంది. బాబా అక్కడికి వచ్చి ఏవో సంజ్ఞలు చేశారు. మంటలు ఆరిపోయాయి. ఒకరోజు బాబా నన్ను పిలిచి ఒక ఊది పొట్లం ఆరతిపాట ఉన్న కాగితం ఇచ్చి జామ్నేరు రోడ్డు మార్గంలో బుషావల్ స్టేషన్కు 36 కిలోమీటర్ దూరంలో ఉంది. వెళ్ళి అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న నానాసాహెబ్ చందర్కర్కి ఇచ్చి రమ్మన్నారు. నేను అప్పుడు ఖాందేశ్ వెళ్ళవలసిన పని ఉంది. బాబాతో నా దగ్గర 2 రూపాయలు మాత్రమే ఉన్నాయని, అవి కోపర్గాం నుండి జలహం వరకు రైలు టికెట్టుకు, అక్కడ నుండి 30 మైళ్ళ దూరంలోనున్న జామ్నేరుకు టాంగా ఖర్చుకు ఎలా సరిపోతాయని అడిగాను. బాబా భగవంతుడే సమకూరుస్తాడు అన్నారు. ఆ రోజు శుక్రవారం. నేను వెంటనే రైలులో బయలుదేరి రాత్రి 7:30 గంటలకు మన్మాడుకు, వేకువజామున 2:45 జలగాంకు చేరాను. అప్పుడు ప్లేహు నిబంధనలు అమలులో ఉన్నందువల్ల నేను చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. జామ్నేరు ఎలా వెళ్లాలో తోచక సతమతం అవుతున్నాను. 3 గంటల సమయంలో బూటు, టోపీ, మంచి దుస్తులు ధరించి ఉన్న ఒక బంట్రోతు నా దగ్గరకు వచ్చి నన్ను టాంగాలో ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. నేను భయపడ్డాను. దారిలో బహూర్ దగ్గర పలహారం చేశాము. తెల్లవారుతుండగా జామ్నేరుకు చేరాము. నేను కాలకృత్యం కొరకు టాంగా దిగి తిరిగి వచ్చేసరికి టాంగా మరియు టాంగా నడిపే అతను
అంతర్ధానమయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కి జై. డిసెంబర్ 1వ తేదీ 1936. శ్రీ ఎస్ఏ పాటంకర్, సినిమా కళాకారుడు, వయసు 42 సంవత్సరములు, కాయస్థ ప్రభు, దాదర్, బొంబాయి. నా స్నేహితుడు సావంత్ మొదటిసారిగా సాయిబాబా గురించి చెప్పాడు. వారి గొప్పతనం, సచ్చీలత తెలుసుకొని మా ఇంట్లో ఒక గోడకు వారి ఫోటో తగిలించుకొని పూజించడం మొదలుపెట్టాను. ఒకసారి నా బిడ్డ చాలా రోజుల జ్వరంతో బాధపడింది. అప్పుడు ఒక రాత్రి 2-3 గంటల సమయంలో ఒక ఫకీరు నా బిడ్డ శరీరాన్ని నిమరడం చూశాను. వారిని సమీపించి నేను 2 చేతులు జోడించి వారికి నమస్కరించాను. ఆయన తమ చేతులతో దగ్గరికి రావద్దని సైగ చేసి బిడ్డకు నయమవుతుంది అని చెప్పారు. మరోసారి నా 2 బిడ్డలు అస్వస్థతకు గురి అయ్యారు. వారిలో ఒకరికి రోజుల తరబడి జ్వరం తీవ్రత తగ్గకుండా ఉంది. నేను బాబా ఫోటోను చూస్తూ బిడ్డను కాపాడమని ఆర్తిగా ప్రార్థించాను. తర్వాత థర్మామీటర్ తీసుకెళ్ళి బాబా ఫోటోపై ఉంచి, బాబా మీరు మా బాగోగులు చూస్తున్నది నిజమే, అయితే ఈ బిడ్డలు ఎందుకు ఇలా అస్వస్థతకు గురి అయ్యారు? నేనెప్పుడు ఈ థర్మామీటర్తో బిడ్డ జ్వరాన్ని పరీక్షిస్తాను. జ్వరం తగ్గి ఉంటే మీపై నాకు నమ్మకం ఉంటుంది. అప్పుడు నేను బిడ్డను తీసుకొని రామనవమికి మీ చెంతకు వస్తాను. జ్వరం తగ్గకుంటే మిమ్మల్ని ఎలా విశ్వసించేది అని వారితో చెప్పుకొని థర్మామీటర్ని ఫోటో దగ్గర నుండి తీసి దానితో బిడ్డ జ్వరాన్ని పరీక్షించాను. బిడ్డ జ్వరం తగ్గిపోయి నార్మల్కు వచ్చి ఉండడం చూసి నేనెంత ఆశ్చర్యపోయి ఉంటానో మీరే ఊహించవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. డిసెంబర్ 6వ తేదీ 1936. శ్రీ రఘుజీ గణపత్ షిండే పాటిల్, రిటైర్డ్ రెవెన్యూ పటేల్ మరియు భూస్వామి, వయసు 65 సంవత్సరాలు, షిరిడి. బాబా షిరిడి వచ్చినప్పుడు మహమ్మదీయుడైన అమన్బాయి ఆతిథ్యం ఇచ్చాడు. అమన్బాయి అప్పుడప్పుడు మా మావుసి ఇంటికి వస్తుండేవాడు. మావుసి కుమారుడైన గణపతి హరి కానాడే కుష్ఠరోగం మరియు జ్వరంతో బాధపడుతూ ఉండేవాడు. అతని వయసు 35 సంవత్సరాలు. ఒక మహాత్ముడు తన ఇంటికి వచ్చారని, వారు తప్పక ఆమె కొడుకు రోగాన్ని నయం చేయగలరని అమన్బాయి మావుసీకి చెప్పాడు. బాబా వచ్చి అతనిని పరీక్షించారు. అతనికి ఇవ్వవలసిన మందు నాగుపాము విషంతో తయారు చేయాలి. బాబా గణపతితో ధైర్యంగా ఒక నాగుపామును పట్టమని, నాగుపాము కుష్ఠరోగుల్ని కాటేయదని చెప్పారు. గణపతి నాగుపామును పట్టుకున్నాడు. అది అతనిని కాటేయలేదు. బాబా ఆ పాము విషంతో మందును తయారు చేసి గణపతికి ఇచ్చారు. గణపతి ఆ మందును కొన్ని రోజులు వాడిన తరువాత రోగం తగ్గుముఖం పట్టింది. కానీ ఆ మందు వాడేటప్పుడు లైంగిక సుఖాలకు దూరంగా ఉండాలన్న నిబంధనలను గణపతి పాటించలేదు. దాంతో బాబా చికిత్స ఆపేశారు. అందువల్ల వ్యాధి ముదిరి అతను చనిపోయాడు. నా తమ్ముడు బాగోజీ జ్వర తీవ్రతతో బాధపడుతూ ఉండేవాడు. పరిస్థితి చేజారిపోయి చావు తప్పదనుకున్న సమయంలో బాబా ఈ ఇంటికే వచ్చి వాడికి చికిత్స చేశారు. బాబా అతడికి మందు ఇచ్చి తరువాత ఇనుప కమ్మీని ఎర్రగా కాల్చి 2 కణతలపైన వీపుపైన వాతలు పెట్టారు. దీనితో అతడి జ్వరం నయమైపోయింది. కానీ బాగోజీకి కుష్ఠరోగం ఉంది. బాబా దీనిని నయం చేయలేదు, కానీ వ్యాధి వృద్ధి చెందకుండా నిలిపివేశారు. బాగోజీ బాబాకు సపర్యలు చేసేవాడు. నేను కూడా బాబాకు సేవ చేసేవాడిని. షిరిడీలో ముఠా కక్షలు ఎక్కువగా ఉండేవి. నేనొక వర్గంలో ఉండేవాడిని. ముఠాల మధ్య ఈర్ష్యా ద్వేషాలు ప్రబలి ఉండేవి. కానీ బాబా వీటిని పట్టించుకునేవారు కాదు. అన్ని ముఠాల వారు బాబాని ఇష్టపడేవారు. ఒకసారి బీర్జీ చంద్ భార్యను నగ్నంగా తీసుకుని వచ్చి అవమానపరిచారు. నాపై మరికొందరిపై కోపర్గా మెజిస్ట్రేట్ అయిన అప్పాసాహెబ్ వద్ద కేసు నమోదు చేయబడింది. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ నన్ను విడుదల కాకుండా చూడమని బాబాను అర్థించాడట. అప్పుడు బాబా, లేదు, అలా చేయడం కుదరదు, అలా చేయడానికి నేనెవరిని అన్నారట. ఆ విచారణలో మాలో ఒక్కరిని తప్ప
మిగిలిన వారందరినీ దోషులుగా తీర్మానించి 4 నెలల కారాగార శిక్ష విధించారు. మమ్మల్ని కోపర్గాం నుండి అహ్మద్నగర్ జైలుకు తరలించారు. నేను విడుదల అవడం కోసం బాబాను ఆర్తిగా ప్రార్థించాను. 3వ రోజు బాబా నా కలలో కనిపించి, భయపడకు, మిమ్మల్ని అందరినీ నేను విడిపిస్తాను అన్నారు. నేను నిద్రలో ఏడుస్తూ ఉండగా చూసిన జైలు సిపాయి నన్ను తట్టి లేపాడు. మరునాటి ఉదయం ధూమాళ్ వచ్చి అప్పీలు చేసి మమ్మల్ని అందరినీ విడుదల చేయించాడు. ఈ విచారణ నిమిత్తం నేను నా గేదెను ఒకదానిని అమ్మి 70 రూపాయలు ఇచ్చాను. ఒకసారి నేను వంట చెరుకు కోసం పచ్చి మొద్దును నరుకుతున్నాను. అప్పుడు బాబా నన్ను ఆపి పచ్చని చెట్లను నరకకూడదని, ఎండిపోయిన మోడులని నరకాలని నాకు చెప్పారు. అప్పటి నుండి నేను ఆ పనిని మానివేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్. డిసెంబర్ 7వ తేదీ 1936. సగుణమేర్ నాయక్, వయసు 47 సంవత్సరాలు, టీ అంగడి, షిరిడి. నేను పూనా తాలూకులోని బోరిమర్మా ఘోవా గ్రామానికి చెందిన వాడను. అక్కడ నేను పశువులు మేపుతూ ఉండేవాడిని. తర్వాత బెల్గాంలో నివసిస్తూ వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుండేవాడిని. నరసోబవాడిలో తేంబా మహారాజ్ వద్ద 2 సంవత్సరాల పాటు గడిపాను. ఆ తర్వాత ఆజున్కర్ మహారాజ్ వద్ద కొన్ని రోజులు గడిపి గాంగాపూర్ కూడా దర్శించాను. తర్వాత అస్వస్థకు గురై హుబ్లీకి చెందిన సిద్ధారూఢ్ మహారాజ్ వద్ద ఉన్నాను. ఆ తర్వాత బయలుదేరి రామేశ్వరము, పండరీపురం మొదలైన క్షేత్రాలు దర్శించి 1911-12లో ఇక్కడికి షిరిడి వచ్చాను. బాబా నన్ను చూసి నేను సిద్ధారూఢ్ మహారాజ్ దర్బారు నుండి వచ్చిన విషయాన్ని సూచిస్తూ, నీవు ఒక గొప్ప దర్బారు నుండి వచ్చావు అన్నారు. నేను షిరిడి వచ్చిన 5 నెలల తర్వాత తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడే ఉండు, భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు అన్నారు. నేను బాబా మాట ప్రకారం షిరిడీనే నా శాశ్వత నివాసంగా చేసుకున్నాను. అప్పటి నుండి నేను టీ ఫలహారములు అంగడి నడుపుతూ దాంతోపాటు బాబా ఫోటోలు, ఆరతి పుస్తకాలు, పూజ ద్రవ్యాలు మొదలుగున్నవి అమ్ముతూ జీవనం సాగిస్తున్నాను. బాబా కృప వలన నేను అభివృద్ధి చెందుతూ వచ్చాను. నాకు ఏ ఆపద రాకుండా కాపాడుతూ ఉండమని బాబాను ప్రార్థించాను. వారు అలాగే కాపాడుతానన్నారు. నేను మసీదులో దీపాలకు నూనె పోయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడిని. నేను 1911-12లో షిరిడి వచ్చినప్పుడు బాబా అద్భుత శక్తుల గురించి చాలా రుజువులు దొరికాయి. హైదరాబాదుకు చెందిన ఒక వేశ్య షావుకారు బాబా భక్తుడు. అతను బాబాను దర్శించడానికి షిరిడి బయలుదేరాడు. నేను కూడా అతనితో కలిసి షిరిడి వచ్చాను. షావుకారు పక్షవాతంతో 2 కాళ్ళు చచ్చుబడిపోయిన తన కుమార్తెను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె నడవలేక చేతుల సాయంతో చిన్నగా గెంతుతూ కదిలింది. మొదట ఆమెను బాబా దగ్గరికి మూసుకొని వెళ్ళారు. 3వ రోజుకు ఆమె కాళ్ళను కొంచెం కదిలించగలిగింది. 8వ రోజుకు స్వతంత్రంగా నడవగలిగింది. ఆమెకు నయమవ్వడం ఒక అద్భుతం, బాబా అనుగ్రహానికి నిదర్శనం. బాబా నయం చేసిన మరో పక్షవాతపు దృష్టాంతం రైల్వేలో పనిచేస్తుండిన శ్రీ గైసస్కు సంబంధించినది. అతని భార్యకు పక్షవాతం ఉంది. షిరిడీకి వచ్చిన కొద్ది రోజుల్లో ఆమె పక్షవాతం నయమైంది. 1914లో బాబా నా కలలో కనిపించి, నాకు మెత్తగా ఉడికించిన అన్నం తీసుకునిరా అన్నారు. నేను అలాగే 2 సంవత్సరాల పాటు బాబాకు నెయ్యి కలపని అన్నం సమర్పించేవాడిని. తర్వాత అన్నంలో కొంచెం నెయ్యి కలపమని బాబా ఆదేశించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు బాబాకు నెయ్యి కలిపిన అన్నాన్ని నివేదిస్తూ ఉన్నాను. ఈ నేతి అన్నాన్ని మసీదుకు తీసుకువెళ్ళి ముందు కొంత దునిలో అగ్నికి అర్పించి మరికొంత బాబా కోసం కుండలో ఉంచి మిగిలింది కుక్కలకు వేసేవాడిని. బాబాను దర్శించడానికి అసంఖ్యాకమైన భక్తులు షిరిడి వస్తున్న రోజులలో వారి సౌకర్యం కోసం 5-6 సంవత్సరాలు భోజన హోటల్ నడిపాను. వంటకు వడ్డనకు బ్రాహ్మణులను నియమించారు. బాబా మహాసమాధి తర్వాత జనం రావడం తగ్గిపోవడంతో అక్టోబర్ 1919లో దానిని మూసివేశాను. ఉపాసిని మహారాజ్ నాకు తెలుసు. అతను నేను రావడానికి కొంచెం ముందుగా షిరిడీకి వచ్చాడు. నేను వచ్చిన తర్వాత దీక్షిత్ వాడాలో ఉండేవాడు. 5-6 నెలలు అతని భోజన ఖర్చులని దీక్షిత్ భరించేవాడు. అప్పుడు శ్రీ కపాడ్డే కూడా షిరిడీలోనే ఉన్నాడు. ఒకరోజు మాధవరావు దేశపాండే దీక్షిత్ తరపున ఉపాసినితో తగాదా పడ్డాడు. ఈ తగువు తర్వాత ఉపాసిని తన మకాంను ఖండోబా ఆలయానికి మార్చాడు.
1912వ సంవత్సరం మధ్యలో బాబా పాలరాతి పాదుకలు సాటెవాడలో ఉన్న బాబాకు ప్రియమైన వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడ్డాయి. ఈ ఆలోచన అగరబత్తి వ్యాపారి అయిన భాయి అలీ బాక్కర్కు వచ్చింది. కానీ అతను పేదవాడు. అందువల్ల ఈ ఖర్చులన్నీ 4 వేదాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 4 బ్రాహ్మణులను కోపర్గాం నుండి ఈ కార్యక్రమం కోసం తీసుకుని వచ్చారు. స్థానికుల్లో బాలాసాహెబ్ బాటే, దాదా గేల్కర్, బాపుసాహెబ్ జోగ్, ఉపాసిని మహారాజ్ ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహించారు. బాబా ప్రతిదినం పంచే ఆహారంపై ఆధారపడి వందలాది మంది షిరిడీలో నివసిస్తూ ఉండేవారు. వారిలో మార్తాండ్ అనే ఒక పిచ్చి బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద బండతో ఒక పాదుకను 2 ముక్కలుగా పగలగొట్టాడు. ఆ తర్వాత పార్వతీ మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ విగ్రహాలు కూడా పగలగొట్టాడు. భక్తులు బాబా దగ్గరకు వెళ్ళి పగలగొట్టిన పాదుక స్థానంలో మరొక పాదుక తయారు చేయించి ప్రతిష్ఠించమంటారా అని అడిగారు. బాబా దానికి అంగీకరించక అన్నశాంతి మాత్రం జరిపిస్తే చాలునని చెప్పారు. బాబా ఆదేశం మేరకు 200-300 మందికి అన్నదానం చేయబడింది. ఆ రోజులలో ప్రతిదినం 200 మందికి పైగా జనం భోజనం కోసం వేచి ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ధుని శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, सोई रहम नजर करना, बच्चों का पालन करना, सोई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba, Sai Baba, Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా